భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయం ఏదో తెలుసా? కేరళలోని పద్మనాభస్వామి ఆలయం. ఈ ఆలయంలో ఇప్పటి వరకు బయటపడిందే లక్షల కోట్ల సంపద ఉందని అంచనా. ఇక రహస్యంగా ఉన్న సంపద ఎంత అన్నది ఎవ్వరూ అంచనా వేయలేనిది. అయితే ఈ ఆలయంలో కోట్లాది సంపద కంటే ఇంకా భయంకరమైన ఒక రహస్యం దాగి ఉంది. అదేంటంటే ఇప్పటికీ తెరుచుకోని ఒక గది, బీవాల్ట్. ఆ గది ఎందుకు తెరవలేదు? తెరిస్తే ఏం జరుగుతుంది? అసలు కేరళ త్రివేంద్రంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఉన్న అంతుపట్టని రహస్యమేంటి? తెరవకుండా ఉన్న రహస్య గదికి ఎలాంటి తాళాలు ఉండవు. కేవలం మంత్రబద్ధంగా సర్ప మంత్రంతో నాగబంధం వేసి ఉందని, దానిని గరుడ మంత్రంతో మాత్రమే తెరవగలమని చెబుతారు. మరి అలా గరుడ మంత్రంతో నాగబంధాన్ని తొలగించగల మాంత్రికులు ఇప్పుడున్నారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు. వింతలు, రహస్యాలను దాచుకున్న అనేక దేవాలయాలున్నాయి. సనాతన ధర్మ విశిష్టతను తెలుపుతూ కొండ కోణంలో ఉన్న అనేక ఆలయాల్లో కొన్ని స్వయంభూ ఆలయాలు కాగా, మరికొన్ని మానవ నిర్మితాలు. వాటిల్లో ఎన్నో రహస్యాలు, మిస్టరీలు. ఈ రహస్యాలలో ఒకటి దేశంలోనే అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటైన కేరళలోని తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభస్వామి దేవాలయం. ఈ ఆలయంలో ఒక ద్వారం ఉంది. అది 7వ ద్వారం. ఈ ద్వారం ఇంకా తెరుచుకోలేదు. ఈ ద్వారం తెరిస్తే అందులో ఉన్న భారీ నిధి బయటపడుతుందని, ఈ సంపద లెక్క పెట్టలేనంత ఉంటుందని చెబుతారు. పద్మనాభస్వామి ఆలయం శ్రీ మహావిష్ణువు అనంతశయన రూపంలో ఉన్న ఆలయం. ఈ ఆలయం ట్రావెన్కోర్ రాజుల సంరక్షణలో ఉండేది. కేరళలోని ఈ పద్మనాభస్వామి ఆలయం ప్రత్యేకత ఏంటంటే, రాజులు తమ సంపదను తాము స్వామికి సేవకులమని భావించి ఆలయంలో సమర్పించారు. అందుకే ఈ ఆలయం అపారమైన ధన సంపదకు కేంద్రంగా మారింది. 2011లో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆలయంలోని రహస్య గదులు తెరవబడ్డాయి. ABCDEF గదుల్లో బంగారం, వజ్రాలు, నాణాలు, అంచనాకు మించిన సంపద బయటపడింది. ఈ సంపద విలువ 1,00,000 కోట్లకు పైగానే ఉంటుందట. కానీ అందులో ఒక గది మాత్రం ఇప్పటికీ మూసివేసే ఉంది. ఆ గదే 7వ గది, వాల్ట్ బి. ఈ గదికి తాళం లేదు, తాళపు చెవి లేదు. నమ్మకాల ప్రకారం ఈ గదిని మంత్రపూరితమైన నాగబంధం కాపాడుతుందట. ఈ గదిని ఎవ్వరూ తెరవలేరు. కేవలం సిద్ధపురుషులు దైవ అనుమతితో మాత్రమే తెరవగలరని చెప్తారు. స్థానికుల నమ్మకం ప్రకారం ఈ గది బీవాల్ట్ తెరిస్తే ప్రకృతి విపత్తులు, సముద్రం పొంగి పొర్లడం, భయంకరమైన వినాశనం జరుగుతుందని అంటారు. మరికొందరు అది తెరిస్తే అనంతమైన జ్ఞానం లేదా శక్తి బయటపడుతుందని నమ్ముతారు. అందుకే కోర్టు కూడా ఆ గదిని తెరవద్దని నిర్ణయించింది. అసలు ఇదంతా నిజమా, లేక భక్తి భయాల మిశ్రమమా? కేవలం భ్రమలు, మూఢనమ్మకాలేనా అన్న సందేహాలు సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. అసలు ఈ నమ్మకాలకు ఆధారాలే లేవు అని శాస్త్రం చెబుతుంటే, ఇదంతా దైవ మహిమ అని ఆస్తికులు చెబుతారు. కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభస్వామి ఆలయంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఆ రహస్యాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ పద్మనాభస్వామి మందిరం కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉంది. శ్రీ మహావిష్ణువు 108 దివ్య దేశాల్లో ఒకటైన ఈ ఆలయంలో పాల సముద్రంలోని శేషపాన్పుపై పవళించి ఉన్న ఆ శ్రీహరి రూపాన్ని ఇక్కడ మనం దర్శించవచ్చు. పద్మాన్ని నాభియందు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయనను పద్మనాభుడిగా పిలుస్తారు. కొన్నేళ్ల క్రితం ఈ మందిరం నేలమాళిగలో బయటపడిన బంగారం వల్ల ఈ గుడి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కొన్ని లక్షల కోట్లు విలువ ఉంటుందని అంచనా వేశారు ఆ సంపద. ఈ ఆలయ ప్రస్తావన గురించి అనేక పురాణాల్లోనూ, ఇతిహాసాల్లోనూ కూడా ఉన్నట్టు గ్రంథాలు చెబుతున్నాయి. బలరాముడు కూడా ఈ ఆలయంలో స్వామికి పూజలు చేసినట్టు భాగవతం చెబుతోంది. స్వామివారి గురించి 12 మంది ఆళ్వారుల్లో ఒకరైన నమ్మాళ్వార్
అనేక రచనలు చేసినట్టు పెద్దల మాట. చారిత్రక ఆధారాల ప్రకారం, గ్రంథాల ప్రకారం కలియుగం ప్రారంభమైన రోజున ఈ ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. వేల సంవత్సరాల నుంచి నిత్య పూజలు అందుకున్నట్టు ఆలయ రికార్డులు కూడా చెబుతున్నాయి. అయితే ఈ మందిరాన్ని 260 ఏళ్ల క్రితం తిరిగి నిర్మించారట. స్వామివారి మూల విరాట్టును ఒక ద్వారం నుంచి మనం వీక్షించలేము. పెద్ద విగ్రహం కావడం వల్ల తలను, చేతిని, పాదాలను వేరువేరు ద్వారాల నుంచి చూడాల్సి ఉంటుంది. ట్రావెన్కోర్ మహారాజు రాజా మార్తాండవర్మ పాలనా సమయంలో వేల సాలగ్రామాలతో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టు చెబుతారు. ఆ కాలంలో 4000 మంది శిల్పకారులు, 6000 మంది కార్మికులు, 100 ఏనుగులు 6 నెలల పాటు శ్రమించి ఆలయంలో ఎన్నో కళాకృతులను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. 2011లో ఆలయ పాలక మండలి గుడి నేలమాళిగల్లో 6 రహస్య గదులను గుర్తించారు. ఆ గదులను తెరవాలని సుప్రీంకోర్టు తీర్పుతో 6 గదులను తెరిచారు. ఫలితంగా ఆ గదుల్లో అపారమైన సంపద ఉన్నట్టు గుర్తించారు. ABCDEF అనే ఆంగ్ల అక్షరమాల ప్రకారం ఆ గదులకు పేర్లు పెట్టారు. మొదట ABC గదులను తెరిచారు. వాటిలో పెద్ద పెద్ద బంగారు జగ్గులు, బంగారు హ్యాండిల్తో కూడినటువంటి వివిధ వస్తువులు, బంగారు కలం, 340 వరకు బంగారు జగ్గులు, 30 వెండి దీపాలు, ఇంకా శివుడి విగ్రహాలు, ఇతర బంగారు ఆభరణాలు రాసుల కొద్దీ ఉన్నట్టు గుర్తించారు. ఇవి కాకుండా తీస్తున్న కొద్దీ బంగారు కంకణాలు, ఉంగరాలు వస్తూనే ఉన్నాయి. ఆలయానికి ఉత్తరం వైపున ఆగ్నేయంలో రూమ్ Fను తెరిచారు. ఈ గదుల్లోనూ అపారమైన బంగారం, వజ్రాల రాసుల కొద్దీ లభించాయి. వీటి విలువ లక్షల కోట్లలో ఉంటుందని అంచనా. నేలమాళిగల్లో బయటపడ్డ సంపదలతో అప్పటి వరకు దేశంలో అత్యంత సంపన్న ఆలయంగా ఉన్న తిరుమలను పద్మనాభస్వామి ఆలయం వెనక్కు నెట్టింది. ఆలయంలోని నేలమాళిగల్లో ఇప్పటికే కొన్ని నేలమాళిగలు తెరిచారు. అందులో బయటపడిన సంపద సుమారు 5 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. అయితే ఇప్పటి వరకు అన్ని గదులు తెరిచినప్పటికీ ఒక్క గదిని మాత్రం ఇంకా తెరవలేదు. నాగబంధనం వేసి ఉండడంతో తెరవడం సాధ్యం కాదని చెబుతున్నారు పండితులు. ఆ గదిలో మిగిలిన గదుల్లో ఉన్నదానికంటే రెట్టింపు సంపద ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆలయంలోని అనంతమైన సంపదకు, ఆలయ నిర్వహణకు ట్రావెన్కోర్ పాలకులే సంరక్షకులుగా ఉంటున్నారు. వెలకట్టలేని నిధుల రాశిని స్వామివారికి అర్పించి తరతరాలుగా వాటిని సంరక్షిస్తున్నారు. ఆలయ 7వ తలుపు చెక్కతో చేయబడింది. ఆ తలుపు మీద ఒక సర్పాకృతి చెక్కబడి ఉంటుంది. అక్కడే ఆ తలుపులోనే ఉంది రహస్యమంతా. ఈ ద్వారానికి శ్రీ మహావిష్ణువు పాన్పు అయిన శేషుడు కాపలాగా ఉన్నాడని నమ్ముతారు. ఈ తలుపు తెరిస్తే ప్రళయం వస్తుందని, భారీ విపత్తు జరుగుతుందని అనేకమైన భయాలు తెర మీదకొచ్చాయి. మిగిలిన తలుపులు తెరిచే సమయంలో జరిగిన సంఘటనలు కూడా ఈ భయాలకు ఊతమిచ్చాయి. దీంతో తలుపులు తెరిచే ప్రయత్నం ఆగిపోయింది. ఈ తలుపు తెరవడంపై వివాదం నెలకొంది. ఈ తలుపు గురించి మరికొన్ని కథలు కూడా వెలుగులోకొచ్చాయి. ఈ గదిలో శ్రీచక్రం ఉందని, ఒక యక్షిణి ఇక్కడ స్వామివారికి పూజలు చేస్తుందని, ఇలా చాలా కథలే ప్రచారంలోకి వచ్చాయి. ఈ తలుపును తెరవడానికి ఎన్నో ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కానీ అవి అక్కడితో ఆగిపోయాయి. నిజానికి తలుపుకి ఎలాంటి గడియలు, తాళాలు ఉండవు. తలుపు మీద మహాసర్పాల బొమ్మలు మాత్రమే కనబడతాయి. ఆ తలుపులకున్న నాగబంధాన్ని తొలగించడానికి ఎంతోమంది మాంత్రికుల్ని రప్పించినా ఫలితం లేకపోయిందట. పైగా ఆ ప్రయత్నాలు చేసిన వారిలో చాలామందికి అనుకోని ఆపదలొచ్చాయి. కేరళను వరదలు ముంచెత్తాయి. అదే సమయంలో ట్రావెన్కోర్ రాజకుటుంబం ఆ గదిని తెరవకుండా కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ తీసుకురావడంతో ఆ తలుపు తెరిచే ప్రయత్నాలు ఆగిపోయాయి. ఇవే కాదు, ఈ ఆలయానికి సంబంధించి చెప్పుకోవలసిన మరెన్నో రహస్యాలు, విశేషాలు, చరిత్ర ఉన్నాయి. వాటి గురించి మరో వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.